హలో అండి. ఈరోజు ఒక చిన్న స్టోరీ. ఒక జమీందార్ గారు ఉంటారండి. జమీందార్ గారికి ముగ్గురు కొడుకులు ఉంటారు. జమీందార్ గారికి వృద్ధాప్యం వచ్చేంత వరకు తన వ్యాపార బాధ్యతలన్నీ తనే చూసుకుంటారనమాట. ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుంది జమీందార్ గారికి. ఒకరోజు రాత్రి జమీందార్ గారు బాగా ఆలోచిస్తారు. ఈ వ్యాపార బాధ్యతల్ని ముగ్గురు కొడుకుల్లో ఎవరైతే సమర్థులో వాళ్ళకే అప్పచెప్తాను అనుకొని నిర్ణయానికి వస్తారు. రాత్రి తెల్లవారేసరికి ముగ్గురు కొడుకుల్ని పిలిచి, మీ ముగ్గురికి ఈక్వల్గా నేను డబ్బులు ఇస్తున్నాను, ఒకే మొత్తంలో సొమ్మునిస్తున్నాను. మీరు ఈ ఇంటిని తక్కువ మొత్తంలో ఎవరైతే ఇంటి మొత్తాన్ని నింపేస్తారో తక్కువ ఖర్చుతో వాళ్ళకే నా వ్యాపార బాధ్యతలను అప్పచెప్తాను అని చెప్తారండి. చెప్తే పెద్ద కొడుకు బాగా ఆలోచించి దూది తెస్తాడండి. దూదితో మొత్తం ఇల్లంతా నింపేస్తాడు అనమాట. అప్పుడు రెండో వాడు బాగా ఆలోచిస్తాడు, అన్నయ్య దూది తెచ్చి మొత్తం తక్కువ కాస్ట్తో ఇల్లంతా నింపేశాడు, ఇంకా నేనేం తేవాలబ్బా అని చాలా ఆలోచించి బజార్కి వెళ్ళి తను ఇంకా బాగా ఆలోచించి గడ్డి తెస్తాడండి. గడ్డి అంటే దూది కంటే కూడా తక్కువ కాస్టే కదా, సో గడ్డితో మొత్తం ఇల్లంతా నింపేస్తాడు. ఇంకా మూడో వాడు బాగా ఆలోచించి ఒక వస్తువు తెస్తాడండి. ఫస్ట్ అతనికి ఇవ్వడు బాధ్యతలు, రెండో అతనికి బాధ్యతలు ఇవ్వడు, కానీ మూడో కొడుకుకి మాత్రం మొత్తం నా వ్యాపార బాధ్యతలన్నీ నువ్వే చూసుకో అని చెప్పేసి చెప్పేస్తారండి. సో మీరు బాగా ఆలోచించండి. తక్కువ ఖర్చుతో అంటే గడ్డి కంటే దూది కంటే కూడా తక్కువ ఖర్చుతో ఇల్లంతా నిండిపోయే ఆ వస్తువు ఏం తెచ్చుంటారు? మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పద్మావతి మహాదేవ్.